హాయ్ హలో నమస్తే. నా పేరు నెవిలానంద్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ బిజినెస్. ఈరోజు మనతో స్టూడియోలో రాజేశ్వర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సో మనం ఈ సేల్స్కి సంబంధించి మాట్లాడాలనుకున్న టాపిక్ సార్. ఓకే సార్, అసలు ఈ సేల్స్ అంటే ఏమిటి సార్? సేల్స్ అంటే బేసికల్గా ఒకటి వస్తువు ఇది వరకు మనము సేల్స్లో మనము ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ అని ఉంటుండే. ఇది వరకు ఒక వస్తువు నుంచి మనము కావాల్సిన వస్తువు తీసుకుంటాం. సో ఇప్పుడు అది లేదు కాబట్టి కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి మనీ. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ విత్ మనీ. సో మనం ఏదైనా అద్దని అమ్మడం సేల్స్. సో ఒక ప్రోడక్ట్ అమ్మి మనం దాన్ని డబ్బుకు డబ్బులాగా తీసుకుంటాం. సో దీంట్లో బేసికలీ వెరైటీ ఆఫ్ సేల్స్ ఉంటాయి. సేల్స్ అంటే అన్ని అమ్మడమే. ఒకటి డైరెక్ట్ సేల్స్ అంటారు. డైరెక్ట్ సేల్స్ అంటే డైరెక్ట్ కస్టమర్కి అమ్మడం. డైరెక్ట్ కస్టమర్కి, కంపెనీ నుండి డైరెక్ట్ కస్టమర్కి. అంటే ఈ మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు. అంటే ప్రమోటర్స్ కానీ మీడియేటర్స్ కానీ ఎవరు ఉండరు. ఇంకోటి బిజినెస్ టు బిజినెస్. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఇంకో బిజినెస్ మ్యాన్కి సేల్ చేస్తాడు. అంటే మార్కెట్లో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐటీసీ కానీ డాబర్ కానీ ఇట్లా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ వచ్చేసి ఒక హోల్సేలర్కు, రీటైలర్కు, లేదా ఇంకో కంపెనీ హూ డీల్స్ విత్ ద రిటైలర్స్, నార్మల్ జనరల్ కస్టమర్స్. సో వాళ్ళు డైరెక్ట్ ఎండ్ యూజర్ కమ్మట్లేదు. బిజినెస్ టు బిజినెస్ సేల్స్. సో ఇంకోటి ఇన్సైడ్ సేల్స్ అంటారు. ఇన్సైడ్ సేల్స్ ఇన్ ద సెన్స్ మనము ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ ఇటువంటి చెప్పి ప్రమోట్ చేసి సేల్స్ జనరేట్ చేయడం. ఇది సేల్స్ లీడ్ జనరేట్ చేయడము, లీడ్ పిచ్చింగ్ చేయడము, అంటే కస్టమర్ కన్విన్స్ చేయడము. ఇదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇట్స్ అన్ బిగ్ ప్రాసెస్ సేల్స్ లో. సరే అండి, ఇప్పుడు ఈ సేల్స్ ఉన్నాయి కదా, సేల్స్ లో మనం ఒక వస్తువుని ఒక వ్యక్తికి అమ్మాలంటే ఎలాంటి టిప్స్, ఒక 5 టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. సేల్స్ లో టిప్స్ ట్రిక్స్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏమంటే మనం సేల్స్ లో ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాము. యాక్చువల్గా కస్టమర్ నీడ్ కి సొల్యూషన్ ఇస్తున్నాము. అతను కస్టమర్కి ఏవైతే కావాలో దానికి సొల్యూషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక సొల్యూషన్, అది ప్రొడక్ట్ రూపంలో ఇస్తున్నాం. సో మనకు ఇన్ అండ్ అవుట్ ప్రొడక్ట్ గురించి తెలవాలి. ఇన్ అండ్ అవుట్ మనం ఏమైతే సేల్ చేస్తున్నామో దాని ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి దాని బెనిఫిట్స్, దాని ఫీచర్స్ ఏముంటాయి, దాని అడ్వాంటేజెస్ ఏముంటాయి, ఇన్ అండ్ అవుట్ మనకు ఫస్ట్ తెలియాలి. తెలిసినప్పుడు మనం ఈజీగా సేల్స్ పిచ్ చేయగలుగుతాం కస్టమర్ దగ్గర. సో అట్ లాస్ట్ వచ్చేసి సేల్స్ చేయడం మన చేతులు లేదు, అది కస్టమర్ డబ్బు. ఇట్స్ అన్ కస్టమర్ విషయం. అట్ లాస్ట్ కస్టమర్ హ్యాస్ టు టేక్ ద డిసిషన్ వెదర్ హీ హ్యాస్ టు బై ఆర్ నాట్. సో మనకు ఎప్పుడైతే ఇన్ అండ్ అవుట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో కస్టమర్ అప్రోచ్ అయ్యి మనం కస్టమర్కి అతనికి ఏం అవసరం, అతని నీడ్ ఏంది, అది ఫస్ట్ మనం తెలుసుకొని దాని విధంగా మనం మన ప్రొడక్ట్ ప్రజెంట్ చేస్తే అప్పుడు సేల్ క్లోజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అంతేగాని మన దగ్గర ప్రొడక్ట్ ఉంది, కస్టమర్ నీడ్ రిక్వైర్మెంట్ ఐడియా లేకుండా మనం చెప్పడం వల్ల కస్టమర్ చేయలేము. సో ఇట్స్ అన్ సర్వీస్ బేస్. యాక్చువల్లీ సేల్స్ అంటే ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అట్లా అంతే మటుకు కాకుండా రెవెన్యూ జనరేషన్, ప్రాఫిట్ జనరేషన్ కాకుండా ఇట్స్ యాక్చువల్లీ ఏ సర్వీస్. అంటే కస్టమర్కి సాటిస్ఫై కావాలి, మనం ఇచ్చిన రేట్ కానీ అతని రిక్వైర్మెంట్ సాల్వ్ కావాలి, అతని దగ్గర మనం రిలేషన్ బిల్డ్ చేయాలి. అంటే ఇట్స్ నథింగ్ బట్ సర్వీస్. ఇది వరకు అంత కమర్షియల్గా సేల్స్ అని ఉండే, కానీ ఇట్స్ జెన్యున్ వర్డ్ హ్యాస్ టు బి సర్వీస్. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు సేల్స్లో ఉన్నప్పుడు సేల్స్లో మార్కెట్లో ఒక వ్యక్తి సేల్స్లో మార్కెట్లో రెండిట్లో రాణించవచ్చా? రెండిట్లో రాణించవచ్చు. అంటే సేల్స్ అంటే చెప్పినట్టు ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ, ప్రొడక్ట్ని సేల్ చేయడం. ఆ ప్రొడక్ట్ని సేల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రొడక్ట్కి మార్కెట్ ఉండాలి. అంటే ఒక బ్రాండ్ అవేర్నెస్, బ్రాండ్ క్రియేట్ కావాలి మార్కెట్లో. ఆ బ్రాండ్ క్రియేట్ కావాలంటే సోషల్ మీడియా నుంచి కానీ, పబ్లిసిటీ నుంచి కానీ అది చేయొచ్చు. సో కంపెనీలు ఫస్ట్ స్టార్ట్ వచ్చినప్పుడే కంపెనీలు ఇంత సోషల్ మీడియా కానీ, న్యూస్ పేపర్ కానీ, టీవీస్లో కానీ యాడ్ చేయలేవు, ఎందుకంటే ఇట్స్ కాస్ట్ రిలేటెడ్. సో అప్పుడు సేల్స్ పర్సన్ ఏం చేస్తాడు? కస్టమర్కి అప్రోచ్ అవుతాడు. అంటే సేల్స్ అంటే మామూలు ఎఫ్ఎంసీజీ సేల్స్ తీసుకున్నాం ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమరబుల్ గుడ్స్, నిత్యావసర సరుకులు. అది ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సేల్స్ పర్సన్ పోయి కస్టమర్ షాప్ కీపర్కి సేల్ చేస్తారు. పలానా ఎక్సో డిష్ వాష్ బార్ కానీ, మ్యాక్సో కాయిల్ కానీ, లేదా విమ్ బార్ కానీ, ఎటువంటి ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు. సో అది షాప్ కీపర్కి మనకే తెలుస్తుంది. కస్టమర్కి తెలియాలంటే అప్పుడు సేల్స్ పర్సన్ మర్చెండైజింగ్ కూడా చేయాలి. మర్చెండైజింగ్ అంటే మార్కెటింగ్, అంటే బ్రాండ్, అంటే పోస్టర్స్ బయట పెట్టి దానికి పబ్లిసిటీ లాగా. కొన్ని సందర్భాల్లో మీరు చూసే ఉంటారు,
షాప్ బయట స్టాల్స్ వేసుకొని చేయడము, ఇట్స్ నథింగ్ బట్ మార్కెటింగ్. ఎస్. ఓన్లీ టీవీలో సోషల్ మీడియాలో వస్తేనే మార్కెటింగ్ కాదు, అది కూడా మార్కెటింగ్, వన్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్, నీచే మార్కెటింగ్ అంటారు. ఓకే. సో ఈ విధంగా మార్కెటింగ్ అండ్ సేల్స్ రెండు ఉంటేనే ప్రొడక్ట్ సక్సెస్ అవుతుంది. ఓకే సార్, ఈ సేల్స్లో సిఆర్ఎం అంటే ఏంటి సార్? సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే. సో ఇది ఇప్పుడు వచ్చిన ట్రెండ్, ఇది టెక్నాలజీ బేస్డ్ రన్ అయ్యే సాఫ్ట్వేర్ లాంటిది అనమాట. సో బేసికల్గా ఇది వరకు ఎట్లుండాలంటే, అంటే ఇన్ డెప్త్ మీకు అర్థమవుతుంది, బయట చూసే ఆడియన్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. బేసికల్ సిఆర్ఎం అంటే అది సాఫ్ట్వేర్ అని చెప్పేసి హడావుడి అవుతుంటారు. సో బేసికల్గా ఫస్ట్ డిఎస్ఆర్ అని ఉంటుంది, డైలీ సేల్స్ రిపోర్ట్. అంటే ఒక సేల్స్ మెన్ ఒక ఏరియాకి వెళ్ళాడు సేల్స్ పిచ్ చేయడానికి. అంటే ఒక సేల్స్ అంటే ఒకటే సేల్ ఉండదు, కొన్ని ఇండస్ట్రీలో కొన్ని ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 50% కవరేజ్ విజిట్ అవుతుందని సేల్ క్లోజ్ అవుతుంది. అంటే సేల్స్ ఆ రోజుకి సేల్స్ కంప్లీట్ అవుతుంది. అంటే ఎఫ్ఎంసీజీలో లేదా బ్యాంకింగ్లో అయితే 1 to 1 కస్టమర్, ఒకరిద్దరు కస్టమర్స్ ఉంటారు. సో అది డిఎస్ఆర్ డైలీ సేల్స్ రిపోర్ట్ అని అంటారు. సో ఇప్పుడు పలానా సేల్స్ మెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సునీల్ అనే సేల్స్ మెన్ ఉన్నాడు. అతను ఉన్నప్పుడు అరే ఈ ఏరియాలో ఇంత సేల్స్ వచ్చేది, అతను వెళ్ళినాక సేల్స్ రాలేదంటే అది ఎంత మటుకు అది. సో అది అతను వెళ్ళినప్పుడు రాసుకునేది డైలీ సేల్స్ రిపోర్ట్. పలానా షాప్కి వెళ్ళాను, పలానా ఇన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి సేల్స్. సో ఇట్లా ఒక డేటా ప్రిపేర్ అది కంపెనీకి వెళ్తుంది అనమాట. కంపెనీ దగ్గర ఉంటుంది. ఆ కంపెనీ నుంచి డేటా తీసుకొని ఏ షాప్లో ఎంత సేల్ వచ్చింది అనేది ఈ రోజున సునీల్ లేకున్నా కానీ వేరే అతను వచ్చినా కానీ అది ఆ ట్రాక్ రికార్డ్ తోటి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అదే ఇప్పుడు సిఆర్ఎం అని అంటున్నామంట. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అది మనకు ఏ కస్టమర్కి ఇన్ అండ్ అవుట్ ఏ కస్టమర్ పొటెన్షియల్ ఎంత, అతని మార్కెట్ అనాలిసిస్ ఉంటుంది. షాప్ దగ్గరికి వెళ్ళగానే షాప్ కాడికి ఏం రిక్వైర్మెంట్ కూడా సిఆర్ఎం చూపిస్తుంది. లాస్ట్ టైం ఇచ్చిన సరుకు ఏముంది, ఇప్పుడు ఎంత, అది సరుకు ఎంత అయిపోయింది, ఇప్పుడు ఏమి రిక్వైర్మెంట్ ఉన్నదని కూడా సిఆర్ఎంలో సాఫ్ట్వేర్ చూపిస్తుంది. సో ఇన్ అండ్ అవుట్ మార్కెట్ పొటెన్షియల్ మొత్తం ఈ సాఫ్ట్వేర్లో ఉంటుందన్నమాట. కస్టమర్ అనాలిసిస్, కస్టమర్ డేటాబేస్, కస్టమర్ రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది ఆటో జనరేషన్ మోడ్లో పనిచేస్తుంది సిఆర్ఎం. ఇప్పుడు సేల్స్లో ఒక ప్రొడక్ట్ అమ్మేటప్పుడు అది ఎవరైతే ఆ వస్తువుని తీసుకునే వ్యక్తి ఉంటారో కాస్ట్ ఎక్కువ ఉందని ఆ వస్తువు కొనడానికి వెనకాడింది అనుకో, ఓకే, ఈ సేల్స్ పర్సన్ ఎలా కన్విన్స్ చేయాలి మరి? సో మంచి క్వశ్చన్ ఇది. నెగోషియేషన్ అంటారు. నెగోషియేషన్ ఇస్ టిపికల్ థింగ్ అనమాట సేల్స్లో. అవునవును. సో సేల్స్లో నెగోషియేషన్ రాకముందే మన ప్రజెంటేషన్, ఇన్ అండ్ అవుట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ తోటి ప్రజెంటేషన్ చాలా బాగుండాలి. ఒకప్పుడు తర్వాత కస్టమర్కి ప్రైస్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మనము ఆ ప్రోడక్ట్ కంపారిజన్ చేసి చూపించాలి. కంపారిజన్ అంటే మార్కెట్లో సేమ్ ప్రోడక్ట్ ఏముంది, మన ప్రోడక్ట్ ఫీచర్స్ ఏమి, ఆ ప్రోడక్ట్ ఫీచర్స్ ఏమి, కాస్టింగ్ని బ్రేక్ డౌన్ చేయాలి. అంటే కాస్టింగ్ బ్రేక్ డౌన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిక్సర్ అనుకోండి, మిక్సర్ గ్రైండర్, ఆ మిషనరీ కాస్ట్ ఇంత పడుతుంది, బాడీ ఇంత పడుతుంది, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇంత పడుతుంది, సో కంపెనీకి పడేది ఇంత పడుతుంది. సో ఇది అమ్మేది ఇంత మార్జిన్ తోటి అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకోండి, కొన్ని సందర్భాల్లో కొందరు ఎండీలు అయితే, పేరు చెప్పొచ్చా, కొందరు ఎండీలు అయితే అతనికి ఎంత పడేదో కూడా చూపిస్తారు. అంటే అంత జెన్యూన్ ఉంటారు. సో సహజం, కస్టమర్కి కాస్టింగ్ ఎక్కువైతుంది అంటే ఎక్కడ నేను నష్టపోతున్నా అని భయం ఉంటుంది, అందరికి ఫియర్ ఉంటుంది కంపల్సరీ. సో మన వే ఆఫ్ ప్రజెంటేషన్లో కస్టమర్ కన్విన్స్ చేసేటట్టు ఉండాలి. దాంతోపాటు మనం సోషల్ మీడియా సక్సెస్ రిపోర్ట్స్, సక్సెస్ స్టోరీస్ కూడా చూపెట్టాలి, కస్టమర్ రివ్యూస్ చూపించాలి. ఇవన్నీ చూపించడం వల్ల కస్టమర్కి బిలీఫ్ ఏర్పడుతుంది, ట్రస్ట్ ఏర్పడుతుంది. సో దానివల్ల మనకు నమ్మే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కస్టమర్కి ఫోర్స్ చేయొద్దు, అసలు ఫోర్స్ చేయకుండా కస్టమర్కి టైం ఇవ్వాలి. సో అప్పుడు కస్టమర్కి మనకు కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది, అతనికి కూడా టైం తీసుకొని ఆలోచన చేసి డిసిషన్ తీసుకునే వస్తుంది. అదేవిధంగా మనం ఫాలోఅప్లో టచ్లో ఉండాలి. సో మనం ఎంతసేపు మనకు ప్రొడక్ట్ సేల్ చేయాలి, మనకు ఇన్కమ్ రావాలి, రెవెన్యూ రావాలి అనే ఉద్దేశంలో కాకుండా కస్టమర్ తోటి సాఫ్ట్ కార్నర్లో పర్సనల్ రిలేషన్షిప్ కూడా బిల్డ్ చేసినప్పుడు కస్టమర్కి 100% మన పైన, మన కంపెనీ పైన మంచి ఉద్దేశం ఉంటుంది. సో 100% క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.